గుంటూరులో శ్రీ హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా 134వ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీన చాందిని అలంకరణ, సందల్ ఊరేగింపు, 7వ తేదీన గంధం పంచుట, దీపారాధన, 8వ తేదీన గ్యార్మీ షరీఫ్, 9వ తేదీన పకీర్లకు శేష వస్త్రములు పంచుట, 10వ తేదీన బాబావారు ఆసీనులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడం జరుగుతుందని తెలిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వివరించారు. 4వ ఉరుసు మహోత్సవం ఈ నెల 6వ తారీఖు తెల్లవారుజామున నుండి అత్యంత వైభవంగా జరపబడిన 10వ తారీఖు వరకు ఈ ఉరుసు ఉత్సవము ఉదయం చాందిని అలంకరణతో ప్రారంభమై బాబాగారి సమాధి మీద గంధోత్సవం జరపడం జరిగింది. తదుపరి బాబాగారికి దేశ నలుమూల నుండి పీఠాధిపతులు సమర్పించిన శేషవస్త్రములు కప్పడం జరుగుతుంది. అప్పట్లో బాబాగారు కూర్చున్న కుర్చీని తీసి ఆ కుర్చీకి పూజ గావించుకొని, అలానే బాబాగారు అప్పట్లో శయనించిన మంచం దగ్గర కూడా పూజ గావించుకొని ఈ ఊరేగింపు, గుర్రం ఊరేగింపు బయలుదేరింది. ఈ ఊరేగింపు బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహిస్తారని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం. ఆ గుర్రాన్ని ఆవహించిన బాబాగారుని భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి వచ్చే సంవత్సరంలోపు ఆ కోరికలు తీరుతాయి. ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకునటానికి ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తారు భక్తులు. ఇలా విచ్చేసి వాళ్ళ సంతానాలు ఏమితో బాధపడేవారు కానీ, రోగపీడితులు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, ఎన్నో రకాల పీడలు కానీ, దోషాలు కానీ ఏమున్నా కూడా, ఎన్నో బాధలతో లేమితో ఉన్నా కూడా బాబాగారికి వచ్చి బాబా అంటే నేనున్నాను అనే పలికే అతనే శ్రీ మస్తాన్ బాబా గారు. ఒక్కసారి మనం మన బాధలో మన మనసులో బాధ చెప్పుకొని బాబా అని కేకేస్తే ఓయి అని వచ్చే అతనే బాబా గారు 100 రెట్ల వేగంతో వచ్చే ఆ బాధని తొలగిస్తారు. ఈ ఉరుసు ఉత్సవంలో గుర్రం ఊరేగింపు అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ ఊరేగింపులో కనకతప్పెట్లు, బాణసంచ, కోలాటాలు, భూత వేత వేషాలతో ఎంతో అద్భుతంగా ఒక రాజు వెళ్ళే బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించింది. అప్పట్లో జనవరి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి నమ్మకం. అందరూ ప్రతి వారం బాబాగారికి పుష్పాలంకారం జరుగుతుంది, ప్రతి శుక్రవారం కూడా. ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఊరేగింపులో ఈ గంధం 6వ తారీఖు నైట్ బయలుదేరి 7వ తారీఖు ఈవినింగ్కి వస్తుంది. ఆ గంధం ప్రసాదం కోసం అందరూ భక్తులు వేసి ఉండి పాపం ఎంతసేపు ఇబ్బంది పడైనా సరే ఆ గంధం ప్రసాదం తీసుకొని వెళ్తారు. ఆ గంధం ఒక మహిమ అలాంటిది. ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా ఆ గంధం కొంచెం తీసుకుంటే బాబాగారి గంధం చాలా బాగుంటుందని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారని కూడా చనిపోతారు, డాక్టర్లు ఛాన్స్ లేదు, 90% ఛాన్స్ లేదు అని చెప్పి ఆ గంధ ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టి బొట్టు పెట్టి కొంచెం నోట్లో వేస్తే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా ఆ గంధం యొక్క మహిమ అంత. పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగలేకపోయినా, ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే బాబాగారి గంధాన్ని అలా పూజించుకుంటారు. బాబాగారి ఉరుసుకి అందరినీ ఆహ్వానిస్తున్నాము. బాబాగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. నా చిన్నప్పటి నుంచి నేను ఆయన్నే పూజిస్తూ పెరిగాను. సో నేను ఎప్పుడూ ఆయన్ని ఏం కోరుకున్నా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. అది ఎలా అయినా నాకు రెస్పాన్స్ వచ్చేదన్నమాట. అది మంచిదైనా వచ్చేది, అది బ్యాడ్ అంటే అది నాకు వద్దు అంటే కూడా ఆ రెస్పాన్స్ వచ్చేదన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను చిన్నప్పుడు బాగా ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేసాను ఆయన్ని.
నాకు ఇది కావాలి మీరు ఎట్లయినా చెయ్యాలి అని చెప్పి నేను ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేసరికి ఆయన నాకు నెక్స్ట్ రోజు కలలో కనిపించి బాగా గట్టిగా తిట్టేశారు. నువ్వు నన్ను అట్లా విసిగిచ్చొద్దు, నీకేం కావాలో నాకు తెలుసు, నేను చేస్తాను, నువ్వు నన్ను అట్లా విసిగిచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పేశారు. సో ఆ రోజు నుంచి ఆయన నేను ఏమన్నా గట్టిగా అడగాలంటే కూడా భయము. సో అదొకటి జరిగింది. ఇంకొకసారి ఏంటి అంటే వచ్చారు బాబా గారు నాకు ఇట్లా కనిపించి రా వెళ్దాము అని పిలిచారనమాట నన్ను. నేను అట్లా పిలిచి వెళ్దాము అనగానే ఉండండి బాబా, నేను అమ్మని పిలుస్తాను, నాన్నని పిలుస్తాను, మామయ్యని పిలుస్తాను, ఇట్లా అందరినీ తీసుకొని ఇట్లా పిలుచుకొని వస్తూ ఉన్నాను అనమాట. ఆయన చెప్పారు ఇంకా నాకు టైం లేదు, వెళ్దాము అని మళ్ళీ రెండోసారి పిలిచారు. ఆగండి, ఇంకా నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను అని చెప్పా. అలా అందరినీ తీసుకొని వస్తా ఉంటే ఆయన లాస్ట్ మూడోసారి పిలిచారు. పిలిచేసరికి అప్పుడు కూడా నేను ఇంకా కూడా పిలుస్తున్నాను. ఆయన నా మీద నుంచి ఇట్లా ఇంకా టైం లేదు అయిపోయిందని వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఆ రోజు నుంచి నాకు డైరెక్ట్గా ఆయన కనిపించట్లేదు. ఏమన్నా ఉంటే మెసేజ్ ద్వారా నాకు వినిపిస్తుంది, తెలుస్తుంది, కానీ ఆయన రూపం అయితే అదే లాస్ట్ నేను ఆయన చూడటం. నాకేమర్థమైంది అంటే